హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, 1 వీక్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. చాలామంది ఏం అడుగుతున్నారంటే తక్ష్వికి వాట్స్ బేబీ ఇట్స్ ఇన్ ఎ డే వీడియోస్ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు. అవన్నీ కూడా చాలా చేశాను షార్ట్స్లో, ఒకసారి మీరు చూస్తే కనుక. సో నేను ఆలోచించాను, ఓకే కొంతమంది అడిగారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇంకా షేర్ చేస్తే ఇంకా ఎవరైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా చూస్తారు కదా అని అనిపించింది. సో అందుకని 1 వీక్ రెసిపీస్ అయితే నేను చూపించబోతున్నాను. హెల్తీ రెసిపీస్ కంపల్సరీ మీ బేబీస్కి పెట్టండి. ఈ రెసిపీస్ మీరు 1 ఇయర్ ప్లస్ బేబీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నా ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్క వీడియోనే కాదు, నా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూస్తే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్ వీక్ అంటే మండే టు సండే. సో సండే వరకు రెసిపీస్ అయితే నేను చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మండే రెసిపీ. ఈరోజు మార్నింగ్ నేను ఈ ఐటమ్ని మీరు బ్రేక్ఫాస్ట్ కింద ఇవ్వచ్చు అండ్ అలాగే స్నాక్ కింద కూడా ఇవ్వచ్చు పిల్లలకి. అది మీ ఆప్షన్ అనమాట, మీ చాయిస్. మీరు ఏ టైంలో పెడతారనేది మీ చాయిస్. సో ఇక్కడైతే పీనట్ మిక్చర్ అనమాట, ఆనియన్స్, టొమాటోస్, కొరియాండర్ విత్ లెమన్ ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టంగా తినడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ ట్యూస్డే రెసిపీ వచ్చేసి చీజ్ ఊతప్పం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఆ రోజు ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, ఇడ్లీ రుబ్బులోని ఆల్ వెజిటేబుల్స్ వేసానంటే బీట్రూట్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ సమ్ చాప్డ్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసి ఊతప్పంలా వేసుకొని దాని మీద చీజ్ అప్లై చేయండి. చీజ్ హోమ్మేడ్ చీజ్ అయితే ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ అమూల్ చీజ్. ఇది కూడా నాకు చాలా ఇష్టం. అమూల్ చీజ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి కంపల్సరీ. ఈ క్యూబ్ని తురిమేసుకొని ఒక్క ఊతప్పం మీద మొత్తం క్యూబ్ వేసేస్తాను. ఎందుకంటే చీజ్ ఉంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తినడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ట్రై చేయండి, వెరీ మచ్ టేస్టీ. కంపల్సరీ చీజ్ దోశ అంటారు కదా, అలాగే చీజ్ ఊతప్పం విత్ టొమాటో చట్నీ. నెక్స్ట్ వెడ్నెస్డే రెసిపీ హనీ చిల్లీ పొటాటో అనమాట. ఈ రెసిపీ పిల్లలకి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఈ వీడియో నేను ఛానల్లో పెట్టాను ఆల్రెడీ. ఫుల్ వీడియో ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, గో అండ్ చెక్అవుట్. సో నెక్స్ట్ క్యారెట్, ఆనియన్, గార్లిక్ అండ్ క్యాప్సికమ్. మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఉంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ రెడ్ చిల్లీ సాస్. సో నేనైతే మా ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటే నేను అదే యూస్ చేస్తాను. పర్టికులర్లీ ఈ బ్రాండ్ అని ఏం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ టొమాటో కచప్. సో హోమ్ మేడ్ టొమాటో కచప్ అనమాట. ఇది చాలామంది అడిగారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఐ విల్ షో యూ డెఫినెట్లీ. సో ఇదైతే నేను ఈ డబ్బా నిండా చేసి పెట్టేసుకున్నా. లాస్ట్ టైం కొంచెం యూస్ చేసా, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హనీ చిల్లీ పొటాటో అంటారు దీన్నే. రెడ్ సాస్ అంటే మనం కిడ్స్కి వేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం లిమిట్లో వేసుకోవాలి. నేనైతే తక్ష్వికి కొంచెం తీసేసినాక నెక్స్ట్ మాకు కొంచెం ఎక్కువ కలుపుకుంటాను అనమాట. అది ముందుగా అయితే మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ వేసుకోండి. పిల్లలకి పెడుతున్నాను కాబట్టి ఐఎమ్ యాడింగ్ రైస్ ఫ్లవర్. మీరు పెద్దవాళ్ళు కూడా తింటారు, అందరూ తింటారు అనుకుంటే యూ కెన్ యాడ్ కార్న్ ఫ్లవర్ ఆల్సో. మంచిగా ఆ వేడివేడిగా ఉన్న దాని మీద కలిపేసుకోండి. మొక్కకి రైస్ ఫ్లవర్ అనేది పట్టాలి. మనం ఫ్రై చేస్తున్నప్పుడు అది మొత్తం టేస్ట్ అంతా కూడా పొటాటోకి పట్టాలి శుభ్రంగా. సో అందుకని మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లోని డీప్ ఫ్రై కాకుండా లైట్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అస్సలు చేసుకోకూడదండి, లైట్ ఫ్రై చేసుకోండి. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఐడియా ఉంటుంది కదా, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇంకా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సెకండ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఆర్ బటర్ వేసేసుకొని దాని తర్వాత మనం కట్ చేసుకున్న గార్లిక్, ఆనియన్స్, ఆల్ వెజ్జీస్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించేసుకోవాలి.
అండ్ ఫుల్గా ఉడకక్కర్లేదు, వెజిటేబుల్స్ లైట్గా మగ్గితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి అప్పటికే మగ్గిపోతుంది అనమాట. లైట్గా స్ప్రింకిల్ చేసుకొని ఒక 2 to 5 minutes వరకు మగ్గించుకొని తర్వాత మనం తీసుకున్న సాసెస్, టొమాటో కెచప్, హోమ్మేడ్ టొమాటో కెచప్ అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ యాడ్ చేసుకొని సర్వ్ చేసే ముందు కొంచెం హనీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. హనీ కంపల్సరీ వేసుకోండి, అందుకే హనీ చిల్లీ పొటాటో అంటారు. ఒక పక్క స్వీట్నెస్, ఇంకో పక్క స్పైసీనెస్ కనిపిస్తూ పిల్లలు చాలా చక్కగా తినేస్తారు. ట్రై చేయండి. నెక్స్ట్ థర్స్డే రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఇడ్లీ అనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ బీట్రూట్ ఇడ్లీ. పిల్లలు చాలామంది బీట్రూట్ అస్సలు తినరు. బీట్రూట్ కర్రీ కావచ్చు, బీట్రూట్ ఫ్రై కావచ్చు, మనం ఏ విధంగా చేసినా తినరు. అది ఇటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో బీట్రూట్ మనం యాడ్ చేసామనుకోండి, సమ్ ఆఫ్ ద బీట్రూట్ టేస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దెన్ తర్వాత ఇష్టంగా తింటారు. సో నేనైతే బీట్రూట్ ఇడ్లీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ ఉంది, ఎగ్గా అందులో కొంచెం క్యారెట్ వేసుకొని ఎక్కువ బీట్రూట్ వేసుకున్నాను. సో దట్ క్యారెట్ టేస్ట్ తక్కువగా అనిపించి, ఎందుకంటే క్యారెట్ తనకి ఇష్టమే, సో అందుకని క్యారెట్ తక్కువ వేసుకొని బీట్రూట్ మటుకే ఎక్కువ వేసుకున్నాను అనమాట. ట్రస్ట్ మీ గైస్, బీట్రూట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ పిల్లలకి చాలా హెల్దీ ఇస్తుంది. ఓన్లీ ఇడ్లీ పెట్టకండి, వైట్ ఇడ్లీ అసలు నథింగ్, వాళ్ళకి అటువంటి హెల్తీ ఉండదు. అందులో ఆ బ్యాటర్లోనే మీరు ఏదైనా వెజ్జెస్ కానీ, ఏదైనా ప్రోటీన్ వెజిటేబుల్స్, ఫైబర్ వెజిటేబుల్స్, కార్బ్స్, ఏదైనా ఇటువంటి ఐరన్ ఫుడ్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటి, మీరు పెడుతున్న ఫుడ్లోనే హెల్దీ ఉందా, ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, కార్బ్స్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం యాజ్ ఎ మదర్గా మీ బాధ్యత. పక్కనున్న వాళ్ళు చెప్తారు, ఎదురింటి వాళ్ళు చెప్తారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు, అస్సలు పట్టించుకోకండి. ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళకి తెలియదు మీ డాటర్ ఎట్లా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఏం తింటుంది అనేది మీకే తెలుస్తుంది కాబట్టి. సో పక్కనున్న మాటలు వినకండి, మీకు ఏమనిపిస్తుందో అది మాత్రమే చెయ్యండి, ఓకే. అండ్ చాలామంది ఇంకోటి ఏంటంటే, ఎంత హెల్తీగా పెడుతున్నా పిల్ల సన్నగానే ఉంది అని అంటారు. ఆఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్, చాలామంది అడిగారు. బట్ తక్షి బరువు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాను. తన ఏజ్కి తన వెయిట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటాను. కానీ బరువు ఏమంటారు, లావు సన్నం అవన్నీ నథింగ్. కొంతమందికి తెలియక ఏదేటో మాట్లాడతారు, బట్ వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పని మనకు అంతకన్నా లేదు. కాబట్టి మన పిల్లల్ని మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. అండ్ పిల్లలు తింటారు, అప్పుడప్పుడు తినరు, ఎందుకంటే వాళ్ళు ఆటలో పడిపోతే తినరు మ్యాక్సిమమ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, అదొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో పక్కనున్న పిల్లల మీద జడ్జ్ చేయకండి, ఓకే. అప్పుడు మీ పిల్లలు 4 kgs పుట్టారు, 5 kgs పుట్టారు, ఇప్పుడు మీ పిల్ల ఇలా ఎన్ని kgs పుట్టింది, అవన్నీ వేస్ట్ అండి. ఇంకొకరిని మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పాప హెల్దీ వేలో పుట్టిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే నా దాంట్లో మా 2 ఫ్రెండ్స్ ఉంటారు, సేమ్ సిచ్యువేషన్ తను చెప్పుకొని చాలా బాధపడింది యాక్చువల్లీ. సో అటువంటివన్నీ అనవసరం. అదొక్క పాయింట్ నేను ఈ వీడియోలోనే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తనలా బాధపడే మామ్స్ చాలామంది ఉంటారు, అలా జడ్జ్ చేయకండి దయచేసి. సో పిల్లల విషయంలో యాజ్ ఎ మదర్గా తనకు ఒక్కదానికే తెలుస్తుంది. సో ఆ విషయం ఒకటి చెప్దాం అనుకున్నాను, చెప్పేలోపు చాలా వీడియో వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో ముందు క్లిప్స్లో మీరు చూసినట్లుగా అయితే బీట్రూట్ ఊతప్పం. సో మీరు ఏం చేసుకున్న రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అందులో హెల్దీ ప్రోటీన్ వెజిటేబుల్స్ ఉండేటట్టు మ్యాక్సిమం చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను పన్నీర్ టిక్కా అనేది చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, యాక్చువల్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఏదో చేశాననే డౌట్ వచ్చింది కదా. అక్కడ ఏంటంటే పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ క్యూబ్స్, అదే మనం మెజర్మెంట్లు ఎప్పుడు కట్ చేస్తాం ఆ విధంగా తక్షి ఎప్పుడు తినదు. తనకి ఎట్లా వీలైతే అట్లానే తింటుంది. ఆ క్యూబ్స్ ఒక 5 ఉంటే దాన్ని ఇంటూ 10 చేయాలన్నమాట, ఇంటూ 2 చేయాలి. సో అట్లా 10 క్యూబ్స్, అట్లా మినీ సైజెస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటే తను ఇష్టపడుతుంది. అది కూడా టూత్పిక్ కంపల్సరీ, టూత్పిక్ ఉండాలి, ఆర్ ఫోర్క్ ఉండాలి కంపల్సరీ. చేత్తో మాత్రం తిందో ఎప్పుడు కూడా. సో దీన్ని ఎప్పుడు డివైడెడ్ ఇంటూ 2 చేస్తాను నేను, అట్లా మినీ క్యూబ్స్లో వస్తాయి.
దానికి మనం మ్యారినేట్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే యాక్చువల్లీ మ్యారినేషన్ ప్రాసెస్ కూడా తీసాను, బట్ అది పాజ్లో ఉండిపోయింది, వీడియో చూసుకోలేదన్నమాట. దాని తర్వాత ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ పన్నీర్కి సరిపడా తగినంత ఉప్పు అండ్ చిటికెడు పసుపు, సమ్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. దెన్ పెరుగు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం కర్డ్ని యాడ్ చేస్తున్నాము. ఈ కర్డ్ వేసిన తర్వాత మొత్తం మ్యారినేట్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టేసేయండి. నిజంగా చాలా టేస్టీ ఉంటుంది గైస్. కంపల్సరీ పన్నీర్ని అయితే ట్రై చేయండి. దెన్ పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ తీసుకొని అందులో ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఎలా వీలైతే అలాగా, డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై, లేదా లైట్గా వేగినా పర్వాలేదు అనుకునే వాళ్ళు లైట్గా వేపేసుకొని తీసేసుకోవచ్చు. సో మ్యాక్సిమం తక్షవికి డీప్ ఫ్రై బాగా ఇష్టం అనమాట పన్నీర్ విషయానికి వస్తే. అండ్ చికెన్ కూడా అట్లానే తింటుంది తను. సో అది దానికోసం అని చెప్పి కొంచెం డీప్ ఫ్రై అయితే చేశాను నేను. మీ వీలుని బట్టి అనమాట. ఈ విధంగా ఒక 5 minutes మీరు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా ఆ క్యూబ్స్ మొత్తం అంతా ఫ్రై అయిపోవాలంటే తనకి ఒక నాన్ వెజ్ చికెన్ టేస్ట్ అనిపించాలన్నమాట పన్నీర్. అది ఈ విధంగా నేనైతే చేస్తాను. ఇంకా మిగిలింది అదంతా ఉంది కదా మసాలా, అదంతా కూడా ఇంక నేను తినేస్తాను. తను కొంచెమే తింటుంది, ఎంతో తినదు. మిగతాది నేను, అత్తయ్య లేదంటే నేను ఒకదాన్ని అట్లా తింటామన్నమాట. సో పన్నీర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. కంపల్సరీ ట్రై చేయండి, క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు క్రిస్పీనెస్ ఉంటే. సో అదొకసారి ట్రై చేయండి. అండ్ తక్షవికి అయితే నేను ఇట్లా పన్నీర్ చేసినప్పుడు హోమ్మేడ్ టమాటో కచప్తో గార్నిష్ చేసేస్తాను తనకి. టొమాటో కచప్ అయిపోద్ది, పన్నీర్ కూడా ఇష్టంగా తినేస్తుంది. ట్రై చేయండి, స్నాక్ ఐటమ్ కిందైనా లేదంటే బ్రేక్ఫాస్ట్లో అయినా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు డైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తినచ్చు ఈజీగా. పన్నీర్ చాలా ప్రోటీన్ కాబట్టి తినచ్చు ఈజీగా. తినచ్చు. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి గైస్, ట్రస్ట్ మీ, చాలా యమ్మీ ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. సో సండే స్పెషల్ అయితే తక్షవికి పండగ అని చెప్పాలి. తన ఫేవరెట్స్ మొత్తం చేస్తాను అనమాట. రోజు నాకు వీలుని బట్టి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను, అన్ని రెసిపీస్ ట్రై చేస్తా. సో తనకి ఫస్ట్ అయితే కేక్ అయితే ఇష్టం. అంటే ప్రతి సండే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. కేక్స్ అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ కేక్ మా ఇంట్లో అందరం తింటాము. కేక్ హెల్తీ కేక్ కాబట్టి ఆబ్వియస్లీ తినాల్సిందే. సో కేక్ అయితే కంపల్సరీ. అండ్ కేక్ నేను చేసిన కేక్ చాలా బాగుంటుంది గైస్, ట్రస్ట్ మీ, చాలా బాగా చేస్తాను. ఇంకా దెన్ పెసరట్టు అండ్ ఇట్లా పన్నీర్ రెసిపీస్ ఏమైనా, ఆర్ దోశ, చీజ్ దోశ, ఇంకా ఏదైనా స్పెషల్స్ కింద సండే వెరైటీస్గా చేస్తూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేక్. అండ్ ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది విత్ డార్క్ చాకో చిప్స్ అనమాట. అస్సలు ఎటువంటి షుగర్ కంటెంట్ లేని కేక్ అనమాట, మొత్తం బెల్లం పౌడర్, అది కూడా తక్కువే, స్వీట్నెస్ కూడా తక్కువే వేస్తాను. సో దట్ ఫ్లఫీ అదంతా కూడా చాలా బాగా ఉంటుంది కేక్. అండ్ వీక్లీ వన్స్ అయితే కేక్ కంపల్సరీ మా ఇంట్లో ఉంటుందన్నమాట, కంపల్సరీ ష్యూర్గా ఉంటుంది. తక్షవి కోసం అనే కాదు, మా కోసం కూడా మేమైతే కేక్ అయితే 1 week ఒకసారి చేసుకుంటూ ఉంటాము. చాలామంది అనుకుంటా కేక్ తినేసే అలాగా అని. నథింగ్, కేక్ హెల్దీగా ఉంటుంది అసలు, వితౌట్ షుగర్ అనమాట, వితౌట్ ఎనీ షుగర్ అండ్ వితౌట్ మైదా. సో ప్రిపేర్ చేస్తాను మొత్తం అంతా, గోధుమ పిండి రాగి కేక్ ఇవన్నీ చేస్తాను, డ్రై ఫ్రూట్స్ కేక్, జస్ట్ ప్లమ్ కేక్స్, ఇవన్నీ నేను చేస్తూనే ఉంటాను రెసిపీస్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ ఇంకో రెసిపీ వచ్చేసి పాలక్ పెసరట్టు, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బేబీస్. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్. సో ఇటువంటి దోశ బ్యాటర్స్లోని ఇట్లా ఆకుకూరలు ఏమైనా ఉంటే అదంతా గ్రైండ్ చేసేసుకొని ఆర్ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని బ్యాటర్లో కలిపేసుకున్న దోశ అయితే యమ్మీ ఉంటుంది గాయస్. పాలక్ పెసరట్టు, పాలకూర స్మెల్ కూడా మీకు రాదు, అంత యమ్మీ ఉంటుంది. తక్షవి దోశలు అయితే చాలా ఇష్టం. సో తక్షవికి నాకు అని చెప్పి సపరేట్గా ఇద్దరికి తీసుకున్నాను బ్యాటర్. మొత్తం అంతా తీద్దామంటే మా ఊళ్ళు తినరనమాట, మా అత్తయ్య వాళ్ళు తినరు, మాకు ఉత్తి పెసరట్టు చాలమ్మ అంటారు.
సో పిల్లలకి కాబట్టి నేనైతే పాలక్ పెసరట్ అయితే తనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నేను కూడా అదే ఇష్టంగా తింటాను. ఎందుకంటే హెల్తీయే కదా, మనం తినే దాంట్లో తప్పు లేదు. తక్షికి ఏం పడతాను, నేను ఆల్మోస్ట్ అదే తింటాను. సో ఇటువంటి చీజ్ బటర్ ఐటమ్స్ మాత్రం తిన్ను, ఎందుకంటే అది ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కొంచెం, అంటే వెయిట్ గెయిన్కి ఎక్కువగా ఉంటుంది అది పిల్లలకి. మనం తింటే ఇంకా భారీగా అయిపోతాం కాబట్టి నేను పిల్లలకి మన దగ్గర ఉన్న బ్యాటర్స్తోనే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఈజీలీ చేసేయచ్చు. తర్వాత సాబ్దానా ఉంటుంది, సగ్గుబియ్యం, వాటితో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో అది వస్తుంది కంపల్సరీ. సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూడండి. పిల్లలు వెయిట్ గెయిన్కి పెంచుకోవడానికి రెసిపీస్ అనమాట. లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ మధ్యలో ఫ్రూట్స్, సలాడ్స్ ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ వాళ్ళకి కూడా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కంపల్సరీ రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా కంపల్సరీ. అండ్ ఇక్కడైతే మా తక్షమ చూస్తున్నారు కదా, సో యాక్టివిటీస్ అనమాట. నేను తక్ష్వితో మ్యాక్సిమం యాక్టివిటీస్ చేయిస్తాను. ఆల్మోస్ట్ డే మొత్తంలో చాలా యాక్టివిటీస్ తను చేస్తూ ఉంటుంది. అనుకుంటారు ఎందుకు అంత చిన్నపిల్ల కాదంత అవసరమా అని, బట్ వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, వెరీ ఈజీ టు క్యాచ్ ఇన్ దట్ టైం అనమాట. సో ఆ టైం వాళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా చెప్తామో వాళ్ళు దాన్నే క్యాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే ఛాన్స్ అనమాట అది. సో ఇక్కడైతే నేను ఎగ్ ఒలుస్తుంటే తన్ని కూడా ఒలుస్తానని చెప్పింది. నేను ఏ పని చేసినా మ్యాక్సిమం కిచెన్లో తక్షణ పక్కన పెట్టుకుంటాను. మ్యాక్సిమమ్ అవ్వని పక్షాన మాత్రం తన్ని లోపల పెట్టేసి రైమ్స్ పెడతానమాట. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి, వంట చేస్తున్నప్పుడు మీదకి వచ్చేస్తుంది, సో ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి తనకి ఆ టైంలో రైమ్స్ పెడతాను. తిన్నప్పుడు కూడా రైమ్స్ పెడతాను. ఇప్పుడు ఈ రైమ్స్ కూడా కాకుండా నేను కొన్ని వీడియోస్ అయితే తనకి పెడుతున్నాను అనమాట. అసలు పిల్లలు ఏం చూస్తే మంచిది, ఏం చూస్తే మంచిది కాదు, ఏం చూస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది అన్న వీడియో అయితే రాబోతుంది గైస్. సో మేక్ ష్యూర్ టు వాచ్ దట్ వీడియోస్ ఆల్సో, ఫ్యూచర్ వీడియోస్ ఆల్సో. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.